తెలుగు మీడియాలో చాలా ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. స్టోరీలు కూడా వరుసగా వాటిపైన వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారు లోక్సభకు అని ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో, లేదా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. సోనియా గాంధీ కూడా అందుకు అంగీకరించారు. ఖమ్మం లేదా నల్గొండ లోక్సభ స్థానం నుంచి, ఆ జిల్లాల నుంచి వారు పోటీ చేస్తారని. మరి అక్కడ పోటీ చేస్తే కనుక ఈ మొత్తము 17 లోక్సభ స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీలో ఉండబోతున్నారు? ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ ఆసక్తికరంగా మారింది. చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వారికి టికెట్లు రాలేదు. ఆ టికెట్లు రాని వారికి చాలామంది కూడా లోక్సభ పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి, అదేవిధంగా అధిష్టానం కూడా చాలామంది నాయకులకు హామీ ఇచ్చి ఉన్నది. ఈ సందర్భంలో ఒక స్థానం పోయినా సరే ఇప్పుడు ఒక్కొక్క స్థానానికి 2 లేదా 3 నాయకులు పోటీ పడుతున్నారు. సోనియా గాంధీ ఖమ్మం లేదా నల్గొండ నుంచి పోటీ చేస్తే కనుక అక్కడ పోటీ పడుతున్న వారి పరిస్థితి ఏమిటి? ఇట్లా చాలా రకాల అంశాలు వీటిపైన ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు అక్కడి నుంచి ఆ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తున్నది. వీరితో పాటుగా బట్టి విక్రమార్క సతీమణి అక్కడి నుంచి నందిని అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇక నల్గొండ జిల్లాలో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల్లో, ఒకటి నల్గొండ, 2 భువనగిరి. ఒకవేళ కనుక సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ పొంగులేటి సోదరుడు సెట్ బ్యాక్ కావాల్సిందే, వీరు బట్టి ఫ్యామిలీ నుంచి కూడా సెట్ బ్యాక్ కావాల్సిందే. లేదు సోనియా గాంధీ ఒకవేళ నల్గొండ నుంచి పోటీ చేస్తే కనుక ఏమిటంటే నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి జానారెడ్డి కుమారుడు పోటీ పడుతున్నారు. వీరితో పాటుగా చామల కిరణ్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. సోనియా గాంధీ అక్కడ పోటీ చేస్తే కనుక చామల కిరణ్ రెడ్డికి గతంలో అధిష్టానం హామీ ఇచ్చినది కాబట్టి ఆయన భువనగిరికి రావచ్చు. తో పాటుగా వీరికంటే కూడా పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ టికెట్ ఇస్తారనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం ఒకటి. అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ నుంచి అవకాశం ఇస్తామని అన్నారు. ఒకవేళ ఆయనకు అక్కడ రాకుండా కనుక భువనగిరికి మార్చడం. మరి భువనగిరికి ఇప్పటికే ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి ఈ విషయం చామల కిరణ్ రెడ్డి ఉన్నాడు, పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు, ఆ తర్వాత జానారెడ్డి కుమారుడు కూడా లోక్సభ స్థానాన్ని అడుగుతున్నారు. ఇట్లా 2 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే కనుక ఒక్కొక్క స్థానానికి 2 పోటీ పడుతున్నారు. అందులో పటేల్ రమేష్ రెడ్డికి తప్పకుండా ఒక స్థానం దొరుకుతుందని బలమైన చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 లోక్సభ స్థానాలుంటే, ఒకటి మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న కుమారుడు జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారని, వంశీచంద్రెడ్డి మొన్న టికెట్ రాలేదు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. వీరు అక్కడ నుంచి బలంగా ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసమై. ఇక నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి మందా జగన్నాథం ఉన్నారు, మల్లు రవి పోటీలో ఉన్నారు. వీరితో పాటుగా మరి ఒకరిద్దరు నాయకులు కూడా అక్కడి నుంచి సంపత్ కుమార్ అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన సంపత్ కుమార్ కూడా నాగర్కల్ టికెట్ తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఇట్లా నాగర్కల్ నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక హైదరాబాదు, ఇక్కడ మనకు క్లారిటీ రావాల్సింది, నిజామాబాద్ నుంచి మాత్రం జీవన్ రెడ్డి పేరు చాలా బలంగా వినబడుతున్నది. మెదక్ లోక్సభ స్థానానికి జగ్గారెడ్డి కానీ లేదా వారి సతీమణి పోటీ చేస్తారని ఒక చర్చ చాలా బలంగా జరుగుతున్నది. కరీంనగర్ నుంచి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 2 కాంగ్రెస్ నాయకులు పేరు చాలా బలంగా వినిపిస్తున్నది. ఈ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళల్లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు చాలా బలంగా వినపడుతున్నది. ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ పేరు బలంగా వినపడుతున్నది. వీరితో పాటుగా వరంగల్, చేవెళ్ళ, పెద్దపల్లి, హైదరాబాద్ ఈ నియోజకవర్గాల్లో ఎవరిని ఉంచాలన్న దానిపైన కసరత్తు ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా మల్కాజ్గిరి నుంచి బహుశా బీఆర్ఎస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని, ఆయన పోటీలో ఉంటే కనుక బలమైన ప్రత్యర్థిని అక్కడ రంగంలోకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది. వీరితో పాటుగా హైదరాబాదులో సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లేదా ఆయన కుమారుడు అనిల్ అజరుద్దీన్, వీరు 3 కూడా అక్కడ నుంచి లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నది. ఇక హైదరాబాద్ టికెట్ ఎవరికైనా దానిపైన పెద్దగా ఆసక్తి ఎవరు చూపడం లేదు. కానీ నాంపల్ నుంచి పోటీ చేసి ఫిరోజ్ ఖాన్ బహుశా కాంగ్రెస్ టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కూడా 2-3 పోటీలో ఉన్నారు. ఆ 2-3లలో ఎవరికో ఒకరికి వారి పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నది. ఇక ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే రేఖా నాయక్, వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండవచ్చు. మహిబాద్లో బలరాం నాయక్ అభ్యర్థి టికెట్ ఆశిస్తున్నారు, బహుశా ఆయన పేరే ఖరారయ్యే అవకాశం ఉన్నది.
ఇట్లా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలలో దాదాపుగా 13 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఇద్దరు ముగ్గురు, కొన్ని నియోజకవర్గాలు ఒకరొకరు ఇద్దరిద్దరు మాత్రమే ఉన్నారు, కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు పోటీ పడుతున్నారు. కాబట్టి బహుశా ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో చాలా సీరియస్గా పరిశీలిస్తున్న పేర్లు ఇవి. ఇక చేవెళ్ల నుంచి, పెద్దపల్లి నుంచి, అదేవిధంగా హైదరాబాద్, మల్కాజ్గిరి ఈ 4 నియోజకవర్గాల నుంచి ఇద్దరిద్దరు పేర్లు ఉన్నాయి. కానీ ఆ ఇద్దరిలో ఎవరిని ఖరారు చేస్తారు ఏమిటనే విషయంలో స్పష్టత లేదు. అయితే అభ్యర్థులు వారి పేరు బయటికి రావడం లేదు. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య పెద్దగానే ఉన్నది, కానీ వీళ్ళు పోటీలో ఉండబోతున్నారు, వీళ్ళు ఉంటే కనుక తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నది అనుకున్న పేర్లు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఈసారి లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు ఒక ఆదిలాబాదు జిల్లాలో మినాయిస్తే కనుక మిగతాంత పెద్దగా సీట్లు ఏమీ రాలేదు. కాబట్టి ఆ ఒక్క స్థానాన్ని మినాయిస్తే మిగతా స్థానాల్లో మొత్తం 15 టార్గెట్ అనుకుంటే కనుక కనీసం 12 లోక్సభ స్థానాల్లో గెలవాలని, ఆ గెలిచేందుకోసమై కసరత్తు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. సోనియా గాంధీ ఇక్కడికి వస్తే కనుక ఆ మేరకు ఆ ఉత్సాహం ఊపు కూడా ఉంటుంది. కాబట్టి వారు అనుకున్న లోక్సభ స్థానాలు గెలవడానికి అవకాశం ఉందనే బలమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ఇక సీనియర్లు కూడా కొందరు ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతున్న పేర్ల విషయంలో ఇంతకు పూర్వం అయితే కనుక తీవ్రమైన వ్యతిరేకత ఉండేది, గాంధీ భవన్లో గందరగోళం ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పమైన ఘటనలు జరిగిన మినహా పెద్దగా ఏమి అంత స్థాయిలో జరిగినవి ఏం లేవు, నష్టం జరిగింది అంతకన్నా ఏమీ లేదు. కాబట్టి లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా బహుశా రేవంత్ రెడ్డి తీసుకున్నా లేదా బట్టి కమాండ్ నిర్ణయమే అధిష్టానం ఓకే చేసే అవకాశం ఉన్నది. మొన్న టికెట్లు ఆశించి రానివారు ఆ రాష్ట్ర నాయకత్వం బలమైన హామీని ఇచ్చిన వారికి దాదాపుగా వారందరి పేర్లే, ఇందాక నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో దాదాపుగా వారికి రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారము. వీటికి సంబంధించిన వరుసగా వస్తున్న మీడియా కథనాలను బట్టి కూడా మనకు అర్థమవుతున్నది.